మహర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, పంచభూతాలకు, భూమాతకు, యోగమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రతిక్షణం సహకరించే మా వారికి కోటి కోటి ధన్యవాదాలు. ఈ ఛానల్ చూస్తున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుతూ ఒక పాటతో ఈరోజు స్టార్ట్ చేద్దామండి. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ జోలపాటే అమృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ జోలపాటే అమృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ. అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగే అమ్మ. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ. అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగే అమ్మ. గానం అమ్మ, గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. గానం అమ్మ, గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తే అమ్మ. గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తే అమ్మ. గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ. ధ్యానం అమ్మ, జ్ఞానం అమ్మ, భగవంతుడి శ్రీకారం అమ్మ. ధ్యానం అమ్మ, జ్ఞానం అమ్మ, భగవంతుడి శ్రీకారం అమ్మ. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. శక్తి అమ్మ, ప్రేమే అమ్మ, సహనంలో భూదేవే అమ్మ. దేవుడికైనా అమ్మే అమ్మ, గురువులకి గురువే అమ్మ. శక్తి అమ్మ, ప్రేమే అమ్మ, సహనంలో భూదేవే అమ్మ. దేవుడికైనా అమ్మే అమ్మ, గురువులకి గురువేనమ్మా. ఆది అమ్మ, అంతం అమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మా. ఆది అమ్మ, అంతం అమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మా. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం,
మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. మరొక్కసారి మనందరి గురుదేవులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు కోటి కోటి కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనందరం ధ్యానం చేస్తున్నాము. ఎందుకని చేస్తున్నాము? ఏమిటి దీంట్లో ఉండే గొప్పదనం ఏమిటి? దీంట్లో ఉండే విశిష్టత ఎందుకు? ఎందుకు మనం అందరం ధ్యానం చేయాలి? ఏంటి దీనివల్ల లాభము అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందామండి. మానవులకు రోగం కలిగించేది అంటే పాపము. మానవుడికి రోగం కలిగించేది పాపము. అంటే మన ఇంట్లో చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఏదైనా రోగాలు వచ్చినప్పుడు అది తగ్గకున్నప్పుడు ఏం పాపం చేశానేమో, గత జన్మల్లో ఏం పాపం చేశానేమో ఈ రోగాలు ఇట్లా పట్టి పీడిస్తున్నాయి అని ఇంట్లో సామాన్యంగా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు. ఏవైనా ఉమ్, మళ్ళీ మళ్ళీ అది రోగం ఎంత చూపించినా తగ్గక ఉన్నప్పుడు, మళ్ళీ మళ్ళీ బాధిస్తున్నప్పుడు ఆ మాట వస్తాయి ఆ పెద్దవాళ్ళ నోటి నుంచి. అంటే గత జన్మలో ఏం పాపం చేశానేమో ఈ రోగం ఇట్లా తగులుకోయింది నాకు అని. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, మనం చేసే పాపపు పనులే ఈ జన్మలో రోగాలుగా వస్తున్నాయి అనే విషయం మనకి అర్థమైంది. అలాగే మానవునికి భోగం కలిగించేది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది పుణ్యమే. మనం అంటూ ఉంటాం చూడండి, ఎవరైనా ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు భార్యాభర్తలు బాగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో ఉంటారు, మంచి వెల్ సెటిల్డ్ గా ఉంటారు, మంచి ఇల్లు, కారు బంగ్లా, మంచి పొజిషన్ ఉన్నప్పుడు మనమే మాట్లాడతాం, వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత దేవుడు అంతా ఇచ్చాడు, వాళ్ళు పుణ్యం చేసుకొని వచ్చారు చూడు భూమి మీదకి అని. అలా అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పాపం చేస్తే రోగగ్రస్తమైన జీవితము, కష్టమయమైన జీవితము. అదే పుణ్యం చేస్తే మంచి జీవితము. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ. కర్మ అంటే పని. మనం ఎట్లాంటి పని చేస్తే మన జీవితం ముందు అలా ఉంటుంది. పాపపు పనులు చేస్తే కష్టమైన జీవితము, నష్టమైన జీవితము, గ్రస్తమైన జీవితము. అలాగే పుణ్యపు పనులు చేస్తే భోగవంతమైన జీవితం, వైభోగంగా ఉండే జీవితాన్ని మనకు కలుగుతుంది అనే మాట మనకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు చేసే పనులే వాళ్ళ భవిష్యత్తుని, ముందు వచ్చే జన్మలని నిర్ణయిస్తుంది అనే సత్యం తెలుసుకున్నాం. అలాగే మానవునికి లాభం కలిగించేది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది సేవ. సేవ చేయడం అనేది ఎప్పటికైనా లాభమే కానీ నష్టం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్నానం చేయిస్తాము, డ్రెస్ వేస్తాము, వాళ్ళ బట్టలు ఉతుకుతాము, వాళ్ళకి అన్నం చేసి వాళ్ళకి తినిపిస్తాము. తర్వాత వాళ్ళకి స్కూల్కి వెళ్ళేందుకు కూడా బాక్స్ కట్టి పంపిస్తాము. వాళ్ళకి ఏం కావాలన్నీ చూసుకుంటాము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యతలను మనము నిర్వహిస్తాము. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా అంతే. ఆ 60 ఏళ్ళు దాటిన వారు, 50 ఏళ్ళు దాటిన వారు ఇంట్లో అత్తమామలు, మన తాతయ్య, అమ్మమ్మ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మనము ఆ పిల్లలకి అయితే ఏ విధంగా చేస్తామో సేవలు అదే చేస్తాం. వాళ్ళకి టైం సరిగా భోజనం పెట్టడము, మాత్రలు ఇవ్వడము, వాళ్ళ బట్టలు ఉతికి పెట్టడము, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటము, ఇవన్నీ వాళ్ళకి ఏం అవసరాలు కావాలో అవన్నీ చూడడము, అది కూడా సేవనే. అది కూడా చేస్తాం. చూడండి, ఎప్పుడైతే మనం ఈ సేవ చేస్తామో అది ముందుకు మనకి లాభమే అవుతుంది. ఎందుకంటే మనం చిన్న పిల్లలకి అదంతా చేస్తామంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని చూసుకుంటారు అనే భావనతో ఏమైనా చేస్తామా? ఖచ్చితంగా కాదు. అది తల్లిగా మన కర్తవ్యము అనే మనం చేస్తాం. తల్లిదండ్రులుగా మన కర్తవ్యం. పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ చూడటం అనేది మన కర్తవ్యము. అలాగే పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు వయసు అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళేం చేసుకోలేరు కాబట్టి పెద్దవాళ్ళు అనే భావనతో దాన్ని కూడా మనము ఒక సేవగా
మన కర్తవ్యం అనే భావనతో మనం చేస్తాం. అది ఎప్పటికైనా ముందు కూడా మీరు పెద్దవాళ్ళైనప్పుడు మీకు లాభమే కలిగిస్తుంది తప్పితే, ఎందుకంటే మీరు ఎట్లా అయితే ప్రేమను చూపించారు, మీ కర్తవ్యాన్ని విధిగా నిర్వహించారు, అలాగే మీరు పెద్దవాళ్ళైనప్పుడు కూడా మీకు ఆ ప్రేమలే దొరుకుతాయి. మీకు కష్టం అనిపించినప్పుడు మీకు ఆ సేవలు చేస్తారు. అంటే ముందు అది లాభం అవుతుంది తప్పితే నష్టం కాదు. అలాగే మానవునకు సంపాదించి పెట్టేది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పొదుపు. చూడండి ఇప్పుడు మనం ఒక 50,000 మనం సంపాదిస్తున్నాం అనుకోండి. ఆ 50,000 అయితే ఖర్చు పెట్టం గదా! ఎంతో ఒక 10,000 అట్లా మనము తీసి పెడతాము. ఎందుకని? అంటే లైఫ్‌లో మనకేమైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు ఆసరా అవుతుంది అని చెప్పేసి ఒక 10,000, 10,000, 10,000 మనము తీసి పెడతాము. అంటే పొదుపు. పొదుపు చేస్తామనమాట. ఎందుకంటే ముందు మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలని. అలాగే ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా మనకనిపిస్తా ఉంటుంది. ఏమని? ఈరోజు నేను 2 గంటలు చేశాను. ఈ వారమంతా 3 గంటలు అట్లా చేశాను. పౌర్ణమి ధ్యానం చేశాను. కానీ నా లైఫ్‌లో ఏది ధ్యానం వల్ల మార్పు రాలేదే అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి ఎంతెంత మంచి మంచి అనుభవాలయ్యాయి. వాళ్ళ లైఫ్‌లో ఏదో మార్పు జరిగింది. వాళ్ళు చానా బ చేంజ్ అయ్యారు. కానీ నాకైతే ఏం కాలేదే. నేనెంత బాగా చేస్తున్నాను. అయినా నాకు ఏం మార్పు లేదే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పుడైతే మన సంపాదనలో దాచిపెట్టిన పొదుపు మన కష్టాలకని మనకు ఆసరాగా ఉంటుందో, అలాగే జీవితంలో ఇది నేను చేయలేనురా, ఈ పని మాకెలా అవుతుందో ఏమో అని మనకు భయం కలిగినప్పుడు, మనం దాచిపెట్టిన డబ్బు ఎలా అయితే మనకు అవసరానికి వస్తుందో, అలాగే ఈ ధ్యాన శక్తి కూడా మనకు కావాల్సిన టైంలో ఆ ధ్యాన శక్తి మనకు ఉపయోగపడుతుంది. మన వల్ల కాదింగ ఏమో దీని నుంచి నాకు సాధ్యం కాదు. నేను బయట పడటమా అని ఎట్లా మనకు అనిపించినప్పుడు చాలా సులభంగా మనం అనుకోకుండా అనుకున్నంత ఈజీగా అది జరిగిపోతుందనమాట. ఎందుకంటే మనం చేసిన ధ్యానం అనేది ఎక్కడికి పోదది. మనకు కావాల్సిన టైంలో, మనకు అవసరమైన టైంలో ఆ ధ్యాన శక్తి మనకు ఉపయోగపడుతుందనమాట. అలాగే హ్మ్. మానవుని విలువ పెంచేదేదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది ధ్యానమే. ఆ! దానమే. అంటే చూడండి, దానం గురించి మనం ఆ వర్డ్ వస్తేనే మనకు మొదటగా జ్ఞాపకం వచ్చేదెవరు? కర్ణుడు. మహాభారతంలోని దాన వీర శూర కర్ణుడు. చూడండి ఎన్ని వేల సంవత్సరాలయిందో తెలీదు. ఇప్పటికి దానం అంటేనే మనకు గుర్తొచ్చేది ఆ కర్ణుడే. అంటే ఆయన చేసిన దానం అనేది ఆయన విలువను పెంచుతుందనమాట. ఇప్పటికీ మన మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మా ఊళ్ళో ఉన్నారొకరు. ఆయనకి పిల్లలు ఉండలేదంట. ఆయనకి పిల్లలు లేకుంటే ఆయనేం చేశాడు, చాలా రిచ్ పర్సన్. ఏ తనకుండే ఆస్తినంతా ఆశ్రమానికి ఆడపిల్లల కోసమని రాసి వెళ్ళిపోయారాయన. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఏ ఆడపిల్లలు వెళ్ళినా కూడా అక్కడ జస్ట్ ఒక సంవత్సరానికి ఒక రూ. 100 అంతే కట్టించుకుంటారు. ఫార్మాలిటీస్ అంతే. వాళ్ళకి ఫుడ్డు, అకమండేషను అంతా అక్కడే. సంవత్సరం పాటు ఫ్రీగా వాళ్ళు చదువుకోవచ్చు అక్కడ ఉండి నిర్భయంగా. తర్వాత జాబ్ చేసే అమ్మాయిలు కూడా అక్కడ ఉండి, అక్కడ ఫుడ్ తింటూ, అక్కడ పడుకొని వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు ని నిరభ్యంతరంగా. అలా ఆయనకు పిల్లలు లేరు అన్న విషయాన్ని ఆయన మరిచి, ఎప్పుడైతే ఆయన తనకుండే ఆస్తి బంగ్లాలను దానం చేశాడో, ఎంతో మంది పిల్లలిప్పుడు మా నాన్న మాకు మా లైఫ్‌కొక ఆధారం అని ఆయన్ని తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళని చూసి జీవిస్తున్నారు. ఎంతమందికి తల్లిదండ్రులయ్యారు చూడండి. వాళ్ళకి పిల్లలుంటే ఒకరిద్దరు ఉండేవాళ్ళు, మహా అంటే నలుగురు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వేలల్లో వాళ్ళకి తల్లిదండ్రుల స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. అంటే ఆ దానం అనేది వాళ్ళ విలువని ఎంత పెంచింది చూడండి అలా. హ్మ్. అలాగే మానవునికి నష్టం కలిగించేది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది హింస. హింస అనేది ఎప్పటికైనా నష్టమే కానీ
లాభం కాదు. ఈ రోజు మనకు అధికారం ఉందని మనం మాట్లాడితే, పరుషంగా మాట్లాడితే అది ముందొక రోజు నీకు నష్టమే కలిగిస్తుంది. నువ్వు నీవు మళ్ళీ ఆ మాటలు పడాల్సి వస్తుంది, ఆ హింస అనుభవించాల్సి వస్తుంది. చెప్తారు కదా, ఏదైనా మనము ఎవరికైనా ఒకరికి అప్పు ఇచ్చామనుకోండి, 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చామంటే మళ్ళీ తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం వాళ్ళ దగ్గర వాపస్ ఇస్తే దాన్ని 1,00,000 ఇచ్చామని 1,00,000 ఇప్పించుకోం కదా, దాన్ని వడ్డీ సమేతంగా ఇప్పించుకుంటాం. అలాగే ఈ రోజు మనం పెట్టిన హింస వడ్డీ సమేతంగా మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అందుకే హింస అనేది మంచిది కాదు. హింస అంటే మనం అనుకుంటాం సామాన్యంగా శాకాహారంగా ఉండటము అదే మంచిది, మాంసాహారంగా తీసుకోవడం అనేది హింస అనుకుంటాం. అది ఎలా తప్పో అలా మాంసాహారం తినడం కూడా హింసే. ఒక ప్రాణులను హింసించే హక్కు ఎవరికీ లేదు. దేన్నైతే మనం సృష్టించలేమో దానికి నష్టం కూడా మనం కలిగించరాదు అనేది ఒక సత్యం. అది అహింసో పరమో ధర్మ అని చెప్పారు కదా. అహింసతో ఉండడమే నిజమైన మానవుని లక్షణము. ఎవరిని బాధ పెట్టరాదు. అలాగే మాంసాహారం తినకుండా ఉండడం ఎంత ఆ తినకుండా శాకాహారంతో ఉండడం ఎంత మంచిదో, అలాగే మనకు అధికారం ఉందని ఇంకొకరిని బాధ పెట్టేది కూడా మంచిది కాదు. అది అది ఎప్పటికైనా గాని నష్టాన్నే కలిగిస్తుంది అనమాట. ఆ హింస పెట్టరాదు. అలాగే మానవునికి అశాంతి కలిగించేది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఆశ. ఆశ అనేది ఎప్పుడు కూడా అశాంతినే కలిగిస్తుంది. చూడండి, ఈరోజు 50,000 సంపాదించే వ్యక్తి ఆ కుటుంబానికి లేదు, మనకి ఇంకొద్దిగా ఉంటే గిన మనము మంచి ఇంట్లో ఉండొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకో 70,000 అట్లా వస్తుంటే అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, లేదు ఇంకొద్దిగా నేను ఏవైనా ఆభరణాలు అట్లా చేయించుకోవచ్చు, ఇంకా కొద్దిగా ఉంటే బాగుండు మాకు సంపాదన అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ అది ఒక 80,000 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకేమనిపిస్తుంది, ఏదైనా ఒక వెహికల్ తీసుకుంటా ఉంటే, ఏదైనా ఒక కారు అట్లా తీసుకుంటూ ఇంకొద్దిగా పెరిగింటే బాగుంటుండే. అంటే ఇది పెరుగుతానే వెళుతుంది. ఆ శాంతి అనేది ఉండదు అనమాట. ఇంకా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఈ అశాంతినే కలిగిస్తుంది ఆ ఆశ అనేది. అందుకే ఆ ఉన్ అట్లా ఆ గుణం అనేది ఉంది కదా, అది అశాంతినే కలిగిస్తుంది అనమాట, ఆశ అనేది. అలాగే మానవునికి శాంతి కలిగించేది ఏదన్నా ఉందంటే ఉంది, అది ఖచ్చితంగా తృప్తి. ఈ తృప్తి అనేది మనకు ఉంటే 50,000 కాదు కదా, 20,000 జీతం తెచ్చినా కూడా అది సర్దుకుపోతారు. చాలేబా, ఎందుకు ఎక్కువ అప్పు చేసేది వద్దు. మనం ఏమంటారు కదా, ఆ పిండి కొద్దే రొట్టె అంటారు చూడండి. ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేసుకుంటాం. అలాగే మనం కాళ్ళు పరుపు ఎంత ఉంది అంతే మనం కాళ్ళు చాపుకోవాలి అని ఎక్కువ వద్దు, మళ్ళీ నష్టము, మళ్ళీ భయము, అప్పుల పాలవుతాము అని ఈ ఒక్క దాంతో ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. వాళ్ళకి 20,000 ఇచ్చినా తృప్తిగా ఉంటారు, 1,00,000 ఇచ్చినా కూడా తృప్తిగానే ఉంటారు. వాళ్ళు దేన్ని ఆశించరు. అలాగా అప్పుడేమవుతుంది, శాంతిగా ఉంటుంది. అబ్బా, నాకు ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాం కదా, అది చాలే అని తృప్తిగా ఉంటుంది. దేనికి ఆశ, ఇది లేదే అది లేదే అని బాధ కలగదనమాట. ఎవరి అప్పులకి లేకుండా, ఏ అప్పులు లేకుండా, ఎవరి మాట పడనవసరం లేకుండా మన జీవితం మనము హాయిగా జీవిస్తున్నాము అని తృప్తిగా ఉంటారు వాళ్ళు. అది ఎప్పుడు శాంతినే కలిగిస్తుంది అనమాట. అలాగా మానవునికి దుఃఖం కలిగించేది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది కామము. కామము అంటే అతి అయిన కోరిక. అది ఎప్పుడైనా కానీ దుఃఖాన్నే కలిగిస్తుంది. చూడండి, మనందరికి తెలిసిన విషయం ఏంటంటే రామాయణంలో రావణుడికి సీత మీద ఆ అతి అయిన మోహమే అంతటి యుద్ధానికి కారణమైన, ఆయన పతనానికి కారణమైంది. రావణుడి పతనానికి కారణమైందే ఆయనలోని అతి అయిన కోరిక. అలా అతి అయిన
కోరిక దుఃఖాన్నే కలిగిస్తుందనమాట. మనము చిన్నప్పుడే చదువుకున్నాం ఇది యాక్చువల్‌గా. దురాశ దుఃఖానికి చేటు అని. ఆశ ఉండొచ్చు. ఓకే. అది ఒక్క మాదిరి బెటర్. కానీ అతి ఆశ అనేది ఎప్పుడైనా దురాశ అనేది దుఃఖమునికి కారణమవుతుంది. అందుకే మనం ఎక్కువగా ఆశ పడరాదు. మన ప్రాప్తంలో ఏది ఉంటుంది అదే చాలు మనకి అనే భావనతో ఉన్నప్పుడు జీవితం అనేది సాఫీగా సాగిపోతుందన్నమాట. అలాగే మానవుని పతనం చేసేది అహంకారము. మళ్ళీ మనము ఈ రావణుడిని చెప్పుకోవచ్చు. నాకేం తక్కువ, నేను చేసిందంతా నడుస్తదని చెప్పేసి ఆయన సీతనెత్తుకుపోవడం వల్ల ఆయన పతనం జరిగింది. అలాగే దుర్యోధనుడు కూడా అంతే. నేను యువరాజుని, నేననుకున్నట్లు అంతా జరగాలి అని ఆయనలోని అహంకారమే ఆ ద్రౌపదిని పిలుచుకురావడము, తర్వాత యుద్ధం జరగడము అదంతా అయ్యుండేది. దుర్యోధనుడి ఆ ఒక్క అహంకారం అనే గుణమే. అలాగే మనలో కూడా చూడండి, సామాన్యంగా మనం ఆలోచిస్తుంటాము. కొంచెం మంచి పొజిషన్ ఉందంటే, నేను ఇట్లాంటి పదవిలో ఉన్నాను, నాకేం తక్కువ అనే ఒక భావన. అలాగే నేను ఇట్లాంటి వాళ్ళ కొడుకుని, ఇలాంటి వాళ్ళ నేను కూతుర్ని, నేనేం చెప్తే అది నడుస్తది, నాకు ఇలానే కావాలి అని మా మా బ్యాక్‌గ్రౌండ్ ఇది అని అనుకుంటూ ఉంటారు చూడండి. అది కూడా ఎప్పుడైనా సరే అహ పతనమే చేస్తుందది. వాళ్ళకి తెలియకుండానే పతనం జరుగుతది. అది ఎప్పుడు ఉండరాదు. ఎందుకంటే ఎట్లాంటి పొజిషన్ కానీ, ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఎలాంటి కొడుకులు గానీ, రిచ్ పర్సన్స్ కానీ ఎప్పటికైనా అంతం కావాల్సిందే. అది శాశ్వతం కాదు. ఎ ఎవరు చనిపోయినా అక్కడ ఏమంటారు గదా! 3 అడుగులు 6 అడుగుల్లోనే ఉంటారు తప్పితే, వాళ్ళు పెద్ద అని చెప్పేసి 30, 40 సైట్‌లో ఏం వాళ్ళని ఉంచరు. వాళ్ళకి కావాల్సిన అంతే వాళ్ళది. అలా ఆ సత్యాన్ని తెలుసుకుంటే అహంకారం అనేది ఉండదనమాట. అలాగే మానవునకు అందరిని దగ్గర చేసేది ప్రేమ. చూడండి, ఈ ప్రేమ తత్వాన్ని తెలియజేయడానికే మనకు రామావతారంలో జరిగింది. సీతారాములు జన్మను తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రేమ తత్వాన్ని తెలియజేసేందుకే. మనము మన ఇంట్లో మన ఫ్యామిలీని, మన భర్తని, తర్వాత మన పిల్లల్ని, మన అక్క చెల్లెండ్లి, మన తల్లిదండ్రుల్ని ఒక మాదిరి ప్రేమిస్తాం. అదే బయటి వాళ్ళకంటే ఒక మాదిరి ఉంటుంది. అలా ఆహ్, తేడాలుంటాయి మన ప్రేమలో. కానీ సీతామాత ప్రతి ఒక్కరిని, అంటే మనుషులను ఎలా ప్రేమిస్తుందో అలాగే చెట్లను, ప్రాణులను, జంతువులను, నదులను అలాగే ప్రేమించిందామె సీతామాత. ఆ ప్రేమ అనేది విశ్వమంతా అణువణువులోనూ ఆమె ప్రేమ నిండి ఉండిందనమాట. సీతామాత అంతే, రాముడు కూడా అంతే. అంత ప్రేమతత్వాన్నే మనకి మానవాళికి చే తెలియజేయడానికే వాళ్ళు జన్మ తీసుకున్నారండి. అట్లా ప్రేమ అనేది అంత మంచిది. నిజంగా మనం కూడా ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, మళ్ళీ మనం వాళ్ళని ద్వేషిస్తే ఏమీ ఉండదు. అదే వాళ్ళెంత ద్వేషించినా మనం ప్రేమించినప్పుడు ఒకానొక రోజు వాళ్ళకి సత్యం తెలుస్తుందండి. ఏమంటారు గదా! ద్వేషంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు. ఆ ప్రేమకు అంతటి శక్తి ఉంది. ప్రేమను ఎవరు కాదనలేరనమాట. అలాగా అందుకే ప్రేమ అనేది అందరిని దగ్గర చేస్తుందది. ద్వేషం అనేది అందరిని దూరం చేస్తది. అలాగే మానవునికి అందరిని దూరం చేసేది ఏదైనా ఉందా అంటే, వారిలోని అసూయ అనే గుణము. చూడండి, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళకేం తక్కువ, ఆ జెలస్ నాకు లేదే, వాళ్ళకున్నది నాకు లేదే, ఇలా అస్సలు ఇలా ఆలోచించామంటే ఆ గుణమే ఆ మనుషులకు దూరం పెడుతుంది. ఎలా అంటే, ఓకే, మనం ఏదో కొత్త చీర తెచ్చామనుకుందాం. మనకు తెలిసినామె, పక్కింటామె. కానీ ఆమె ఎవరిని చూచి ఎవరిని చూసినా ఓర్వలేదు. అసూయత ఉంటుందంటే, మనం ఆమెకి ఈజీగా మనము చూపించలేము. ఆ చీరని తీసుకెళ్ళి. ఎందుకు? ఏ వద్దులే ఆమె ఆహ్, చె చెరేలేదు, పెట్టేలేదు. ఊరికే కుళ్ళుకుంటది. ఎందుకు చూపించేది అని
అంటామా లేదా? అంటే అక్కడ ఆమెని దూరం పెట్టేస్తారు. ఎవరు అంతగా ఆమెను దగ్గరకు చేర్చుకోరనమాట. ఎందుకంటే ఆమె ఓర్చుకోదు. ఎవరిని చూసినా అసూయంగా ఉంటది. ఎందుకొచ్చిన గొడవ అని అంటారు. అందే మనుషుల్ని దూరం పెడతారు. ఆ అసూయ ఉండే గుణం ఉంటే. అలా అలాగే మానవుని స్థితిని సూచించేది ఏదైనా ఉందా అంటే గుణము. ఒక మానవుడిని మనం ఎలా అందాజేస్తాం ఆయన ఎలా ఉంటారు అనేదంటే వారిలో ఉండే గుణాలను చూసేవాడు మంచివాడా, పెద్దలకు గౌరవం ఇస్తాడా, ఇంకొకరికి సహాయం చేసే గుణం ఉందా, ఇట్లాంటివన్నీ చూసే అంటే వాళ్ళ స్థితిని చూసే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని మనము బేరీ చేస్తాం అనమాట. అలాగే మానవుని దైవంగా మార్చేది ఏదన్నా ఉందంటే వారిలో ఉండే దయాగుణమే. వారిలో ఉండే దయాగుణమే వారిని దైవంగా మారుస్తుంటాడు. చూడండి, ఎవరైనా ఒక ఆకలైన వారికి ఒక ఇంత అన్నం పెట్టామనుకో ఏమంటారు? దేవుడిలా నా కడుపు నించావు, ధన్యవాదాలని చెప్తారు. అంటే ఆ క్షణానికి మనము దేవుళ్ళమే అవుతాము అక్కడ. అలాగే ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం డబ్బు కావాల్సొచ్చింది. ఓకేలే, నీ ఆ ఇబ్బంది తీర్చుకో, నీ లైఫ్ సరి చేసుకొని ఏదైనా కొంచెం మనం డబ్బు ఇచ్చామనుకో వాళ్ళ అవసరానికి, అత్యవసరానికి డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళేమంటారు? నా నా లైఫ్ ఏమో అని భయమేసింది, కానీ నువ్వు డబ్బు ఇచ్చినందువల్ల నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ సమయంలో నువ్వు నాకు దేవుడిలా నాకు సహాయం చేశావు అని కూడా అంటూ ఉంటారు. అంటే ఆ సమయంలో అక్కడ ఆ దయాగుణమే అక్కడ దైవంగా మార్చింది. అలాగే మనము ఎవరికైనా మన వాళ్ళకి బాగా లేనప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గర కూడా ఇదే చెప్తాం. మా మా వారిని ఎలా అయినా మా పిల్లవాడిని మీరు రక్షించాలి. మీరే దేవుడు మీ చేతుల్లోనే ఉంది అని చెప్తుంటాం. అలా ఆ సమయంలో ఆ డాక్టర్ గూడా మనకు దేవుడిలానే కనిపిస్తాడు. అలా వారిలో ఉండే ఏం కాదు అని ఏం దయాగుణం చూపుతారు కదా! అదే దైవంగా మారుస్తుందనమాట. అంతెందుకండి, ఎవరైనా ఏదో విషయం మీద చాలా బాధపడుతూ ఉంటారు, దుఃఖంలో ఉంటారన్నప్పుడు, మనం ఒక 4 మాటలు సాంత్వనగా, ధైర్యంగా ఉండు, "ఏమి కాదు, ఈ సమయం ఇలానే ఉండదు. నీకు మళ్ళీ మంచి సమయం వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని" మనం ఒక 4 మాటలు వాళ్ళకి చెప్పామన్నా కూడా, అప్పుడు మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వాళ్ళకనిపిచ్చేది చెప్తూ ఉంటారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. చాలా భయంతో, దుఃఖంతో ఉన్నాను. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. దేవుడిలా నాకు మంచి సలహాలిచ్చావు అని గూడా చెప్తారనమాట. అలా ఆ దయ చూపితే ఆ గుణమే దైవ గుణము అని అంటారు. అలాగే మానవుని ఆత్మస్థితి తెలిపేదేదైనా ఉందంటే ఖచ్చితంగా వాక్కు. హ్మ్. వాళ్ళు ఎలా మాట్లాడతారు అనే దాని గురించే మనం వాళ్ళ స్థితిని మనం తెలుసుకుంటాం. చూడండి, అందులో ఈ వాక్కు గురించి మన గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు. ప్రేమగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అవసరమైనంతే మాట్లాడు, ఆహ్, ఇంకొకరికి నొప్పి కాకుండా మాట్లాడు, ఎదుటివారు మెచ్చే విధంగా మాట్లాడు. ఈ మాటల్లోనే ఇన్ని రకాలు చెప్పారు మన గురువుగారు వాక్క్షేత్రంలో. అలాగే మానవునికి విజయం చేకూర్చేది ఏదన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా ధర్మము. చెప్తారు కదా! మనందరికీ విషయం తెలుసు. ఏంటి? ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా చూడండి, మనం ఈ ధ్యానంలో చూసుకుంటే ధ్యానాన్ని మనము పట్టుకుంటే ఆ ధ్యానము మనల్ని విడిచదు. అంటే కష్టకాలంలో కూడా మనకి సహాయపడుతుంది ఈ ధ్యానం చేసే ఆహ్, ఈ ఒక్క నిర్ణయం అనేది మనకు ఎప్పుడు మంచిదే చేస్తుంది తప్పితే చెడ్డది కాదు. మానవుని విజయం చేకూర్చేది ధర్మం అంటే, నిజంగా మనం ధర్మ మార్గంలో ఉంటే ఎప్పటికైనా గాని మనకది విజయాన్నే చేస్తుంది తప్పితే మా మంచిగా ఉంటుంది. అపజయం అనేది రాదు అని. అలాగే మానవుని గొప్పవాడిగా చేసేదేదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది జ్ఞానమే. చూడండి, హ్మ్.
మనకు ఏదైనా అర్థం కానప్పుడు ఇంట్లో చెప్తున్నా ఆయన ఆయన గురించి ఆయన లెక్చరర్ ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి సలహాలు తీసుకోండి అని అట్లా చెప్తా ఉంటాను. ఎందుకు అలా? మనము మనకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు ఉన్నట్లే ఆయనకు కూడా అవే ఉన్నాయి. కానీ ఆయనలో మనకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. అక్కడికెళ్ళి సలహాలు తీసుకోండి అని ఎందుకంటామంటే, వారిలో ఉండే జ్ఞానము. ఆ జ్ఞానం అనేది వారిని గొప్పవారుగా చేసింది. చూడండి ఇప్పుడు మనకి ఈ మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిందెవరు? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఇంత కోట్ల మంది ఉన్న వాళ్ళని మనం ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే వారిలో ఉండే జ్ఞానమే. అబ్దుల్ కలాం గారు. ఇప్పటికి మనం ఏమైనా మనకి పిల్లలకి ఇన్స్పిరేషన్‌గా ఎవరిని చూపిస్తాము అంటే చదువుకునే పిల్లలకి అబ్దుల్ కలాము. అలాగే మన వివేకానందుడు. చూడండి విదేశాలకు వెళ్లి స్పీచ్ ఇచ్చాడు. మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పారు. అంటే వారిలో ఉండే జ్ఞానమే ఇప్పటికి మనం గుర్తుపెట్టుకున్నాం వాళ్ళని. అంత గొప్పవాడిగా చేస్తుందనమాట వాళ్ళలో ఉండే జ్ఞానమే. అందుకే ఈ జ్ఞానం తెలుసుకోవాలి అంటే మనందరికి తెలుసు. స్కూల్‌లోకి వెళితే మనకి జ్ఞానం లభిస్తుంది అని. అందుకే అందరూ పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నాం. ఆ జ్ఞానం రావాలి. ఒకవేళ స్కూలుకు వెళ్ళకపోతే ఏమంటారు? వాళ్ళు తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. ఒక బతకడానికి జ్ఞానం కావాలంటే బడికి వెళ్ళాలి, చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మంచి జ్ఞానవంతులవుతారు. జ్ఞానవంతులుగా ఉన్నప్పుడే మంచి జీవితము అని. అది ఎంత సత్యమో అది సత్యమే. అలాగే ఈ ధ్యానం చేస్తే కూడా ఆ అనుభవ జ్ఞానం కలుగుతుంది. చెప్పారుగా మన గురువుగారు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము అని. ఇంజ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో దానివల్ల జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ముక్తి కలుగుతుంది అని. అందుకే అనుభవమే జ్ఞానము. ధ్యానం చేసేటప్పుడు మనకేమేమి అనుభవాలయితాయి అదంతా జ్ఞానమే. ఆ! అని చెప్ అని చెప్పుకోవచ్చు. అలాగే మానవునకు ముక్తిని ఇచ్చేది సత్యము. చూడండి చెప్పాము ఇందాక ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ద జ్ఞానం అంటే ఏంటి? ఇది చేయరాదు, ఇది చేయవచ్చు. ఇది రైట్, ఇది రాంగు. ఇది సరి అయినది, ఇది సరి కానిది. ఈ విషయాలన్నీ మనకు ధ్యానం చేస్తూ, చేస్తూ ఆచరణలో ఉన్నప్పుడు మనకి తెలుస్తాయి. మనకే తెలుస్తాయి. ఎవరు చెప్పనవసరం లేదు. మనం ఎవరి దగ్గర వెళ్లి అడగనవసరం లేదు. ఇలా చేస్తున్నప్పుడు ఏమైతుందంటే, ఆ సత్యం తెలుస్తుంది. ముక్తినిచ్చేది సత్యం అంటే, దేనికి ముక్తి? అజ్ఞానానికి ముక్తి. మన బాధల నుంచి ముక్తి. ఇ ఇ ఇన్ని రోజులు చెప్తాను నేను. ఎప్పుడైనా ఈ ధ్యానంకు రాకముందు బయటికి వెళ్ళాలంటే హ్మ్. వెళ్ళేటప్పుడు ఏదైనా పిల్లి ఎదురొచ్చిందనుకోండి, మళ్ళీ వాపస్ వచ్చేస్తా ఉంటి. వచ్చి కూర్చొని ఒక గ్లాస్ నీళ్లు తాగి, ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ తర్వాత బయటకి వెళ్తా ఉంటి. అంటే అది అజ్ఞానం అది. ఆహ్, పిల్లి ఎదురొచ్చింది. నాకేం పనులు కావని చెప్పేసి మళ్ళీ వచ్చి నీళ్లు తాగి వెళ్ళడం అనమాట. అదే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను కాబట్టి సత్యం ఏం తెలుసుకున్నాను. అది కూడా ఒక ఆత్మ స్వరూపమే. దానిలో ఉండేది కూడా ఆత్మనే. దానివల్ల మన పనులు జరగవు అనేది ఒక భ్రమ. అది ఒక అజ్ఞానము అని తెలుసుకున్నాము. ఎందుకంటే అక్కడ పిల్లిని చూస్తూ బయటికెళ్ళినప్పుడు పనులెందుకు కావట్లేదు మళ్ళీ అది కూడా జరిగింది గదా! అంటే, ఎందుకు కావట్లేదంటే మన ఆలోచనలే. పిల్లి ఎదురొచ్చింది కాబట్టి మనం వెళ్ళే పని అవుతుందో లేదో? కాదేమో ఇంగ. పిల్లి ఎదురొచ్చింది కాదేమో. ఈ ఆలోచన మనమే తయారు చేసుకున్నాం. ఆ పని కాదు, ఆ పని కాదు, ఆ పని కాదు అని ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ పని కావట్లేదు అని. అది అర్థమైంది నాకు. అలాగే చూడండి మనందరికీ తెలుసు. బయటికెళ్ళేటప్పుడు అంటారు గదా! నిండు కడవ ఎదురొస్తే మంచిది, పువ్వులు ఎదురొస్తే మంచిది అని. అలా ఎదురొచ్చినప్పుడు ఏమైనా మనం వెళ్ళిన పనులు ముగించుకొని ఏమన్నా వచ్చామా? లేదు. అప్పుడు కూడా కొన్ని సార్లు పనులు కాకుండా వాపస్ వచ్చాము. కానీ మనం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోము. దాన్ని పట్టించుకోము. కానీ పిల్లి ఎదురొస్తే మాత్రం పనులు కాలేవు అనే విషయాన్ని
పట్టించుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి మన తలలో అవి ఉండిపోయాయి. ఇది అది అలానే, అది అలానే. ఎప్పుడైతే ఈ ధ్యానం చేశామో ఇప్పుడు మనకి సత్యం తెలిసొచ్చింది. సో, ఆ అపనమ్మకాలకి ముక్తి దొరికిందనమాట. ఆ అజ్ఞానానికి ముక్తి దొరికింది. ఏది చెడ్డది కాదు. ప్రతి ఒక్కటిది మంచిదే విషయము. పిల్లిదైతే తప్పు కాదు. మన ఆలోచనలు తప్పు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నామనమాట. అలాగా అలాగే మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ధ్యానము. ఇక్కడేమంటున్నారంటే సంస్కరణ. చూడండి మనం ఒక బంగారు బిస్కెట్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. కానీ ఆ బంగారు బిస్కెట్ ఉంటే దాన్ని అలాగే ఉన్నది ఉన్నట్లు తీసుకొని మనం ఆభరణాలు చేసేయకపోతే అవి ఆభరణాలుగా రావు అవి. చేయడానికి కుదరదు. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని అగ్గిలో వేడి చేస్తూ దాన్ని సుత్తితో కొట్టినప్పుడే అది మెత్తగా అవుతుంది. అంటే ఆభరణాలు చేయడానికి రెడీ అవుతదిది ఆ బంగారము. అలాగే మనం కూడా ఎప్పుడైతే ధ్యానం రాకముందు ఆ గట్టి బంగారం ఉన్నట్లోనే ఉంటాము. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో ఆహ్, దాన్ని ఎలాగైతే అగ్నిలో వేడి చేసినప్పుడు ఎలా మెత్తబడుతుందో, ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు కూడా చూడండి కళ్ళల్లో నీళ్ళొస్తాయి, ఆవులింతలొస్తాయి, భుజాల నొప్పొస్తుంది, వెన్ను నొప్పొస్తుంది, మోకాళ్ళ నొప్పులొస్తాయి, నడుము నొప్పొస్తాయి. ఇదంతాను భరించి కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఈ అన్ని గుణాల నుంచి మనము ముక్తి పొందుతాము. ఏదైతే మనవి కావో ఆ గుణాల నుంచి మనకు ముక్తి దొరుకుతుంది. ఇలాగ చూడండి ఎప్పుడైతే ఆ బంగారాన్ని మెత్తగా చేసి ఆభరణాలుగా మారినప్పుడే మనకు కూడా ఆ ఫీలింగ్ ఉంటది. ఒక మంచి బంగారం తీసుకున్నాము అన్న తృప్తి ఎప్పుడు అవి వేసుకున్నప్పుడే ఉంగరాలు గాని, దండలు కానీ, చెవిలో కానీ అవి వేసుకున్నప్పుడు ఆ ఫీల్ కలుగుతుంది. అలాగే మనం ఈ ధ్యానంలో కూడా ఆ బంగారం ఎట్లయితే అగ్నిలో శుద్ధి చేయబడిందో, అలాగే ఈ ధ్యానం సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఆ శుద్ధి జరుగుతుంది. ఆ నొప్పులన్నీ గుణాలన్నీ ఈ నొప్పుల రూపంలో బయటికెళతాయన్నమాట. కన్నీళ్ల రూపంలో, ఆవులింతల రూపంలో, ఈ భుజాల నొప్పులు, వెన్ను నొప్పులు ఈ అంతా రూపంలో బయటికెళతాయన్నమాట. అలా తట్టుకొని ని ధ్యానం చేయాలనమాట. ఇవన్నీ సంస్కరణ జరుగుతది. ఎలాగైతే దానికి సంస్కరణ జరిగిందో అలాగా. చూడండి ఇది ఫిజికల్‌గా ఇది అనుభవిస్తాం ధ్యానంలోకొచ్చినప్పుడు. అదే మానసికంగా కూడా కొన్ని మనము అనుభవించాల్సొస్తుంది. ఫేస్ చేయాల్సొస్తుంది. ఏంటి అంటే ఒక్కొక్కరికి ఇంట్లో ఒప్పుకోరు ధ్యానం చేయడానికి. అప్పుడు వాళ్ళందరినీ ఒప్పించి మనం ధ్యానంలో కూర్చోవాలి. తర్వాత చుట్టుపక్క ఉండేవాళ్ళు కొత్త వాళ్ళైతే వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఏమో కళ్ళు మూసుకొని కూర్చుంటుందంట ఏమొస్తుందో ఏమో, ఏమో శక్తి వస్తుందంట అని ఏమో ఆ మాటలన్నీ పడాల్సొస్తుంది. మన బంధువుల దగ్గర కూడా మాటలు పడాలి. ఇన్ని రోజులు ఫోనే చేయదు అస్సలు తను ఎప్పుడు చూసినా ధ్యానం ధ్యానం అంటుంటుంది. ఫోను చేయట్లేదు అని వాళ్ళతో కూడా మాటలు పడాల్సొస్తుంది. అందుకే ఇవన్నీ శుద్ధి చేయబడతామనమాట. ఇవన్నీ మాటలతో అలా పడినప్పుడే మనలో ఉండే నెగెటివ్ గుణాలు వెళ్తాయి. అలాగే మనం గత జన్మలో చేసిన పాపకర్మలు కూడా పోతాయి. చెప్పారు కదా! ఆహ్, హ్మ్. చేసిన వాళ్ళ పాపము మాట్లాడిన వాళ్ళ నోరులో అని. అలా చేసిన వాళ్ళ కర్మలు ఇలా మాట్లాడుకునే వాళ్ళ నోట్లో నుంచే ఆ కర్మలు వెళ్ళిపోయేదనమాట. అలా ఈ ధ్యానం చేస్తే అన్ని రకాలుగా మనము సంస్కరించబడతాము. అందుకే ఇప్పుడు చూడండి ఒక మనిషి ధ్యానం చేశాడంటే ఏమవుతుందంటే సహజంగానే 2 గుణాలు ఉంటాయి. మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. చెడు గుణాలు ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం గదా! హ్మ్. ఏంటి హింస, మరి అహంకారము, కామము, అసూయ, ఈర్ష్య, స్వార్థము, నిర్లక్ష్యము, సోమారితనము ఇవన్నీ చెడ్డ గుణాలు. అహంకారము ఇవన్నీ చెడ్డ గుణాలైతే మంచి గుణాలేంటంటే ప్రేమగా ఉండడము, వినయంగా ఉండడము, ఒకరికి సహాయం చేయడము, ఒకరికి సేవ చేయడము,
దయతో ఉండడము, కరుణతో ఉండడము, మమతతో ఉండడము, ఇవన్నీ మంచి గుణాలు. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో, ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఈ నొప్పులు అన్నీ కలుగుతూ అవన్నీ భరించి మళ్ళీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ గుణాల నుంచి మనకు ముక్తి కలుగుతుంది. చెడు గుణాల నుంచి మాకు ముక్తి కలుగుతుంది. అప్పుడే మానవుడు మాధవుడుగా మారతాడు. అందుకే ఇన్ని రకాలుగా మనల్ని శుద్ధి చేస్తుంది కాబట్టి, సంస్కరిస్తుంది కాబట్టి ఈ ధ్యానము అన్నిటికంటే గొప్పది. అందుకే మనము మానవుడు చూడండి, పుట్టినప్పుడు వాడిలో ఏ స్వార్థం ఉండదు. చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు ఒక 6 నెలల అబ్బాయిని అమ్మాయిని గాని తీసుకుంటే వాళ్ళు ఇలా వెంట్రుకలు పట్టుకున్నారనుకోండి, అవి విడిపించుకోవడం కూడా మనకు చేత కాదు. అంత గట్టిగా పట్టుకొని ఉంటారు. 6 నెలల పాప. ఎలా అంటే వాళ్ళలో ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆ అన్ని గుణాలు వాడిలో ఉంటాయి. నిస్వార్థంగా ఉంటాడు, ఏ కల్మషము ఉండదు. అందుకే పసిపిల్లలను దైవంతో సమానము అని చెప్తామన్నమాట. ఆ అన్ని గుణాలే మనవి. ఎప్పుడైతే మనం పెరిగి పెద్దవారైతామో మొదటగా మా అమ్మ, నా అమ్మ, నా నాన్న, నా డ్రెస్సు, నా పుస్తకము, ఇది నా ఇల్లు, ఈ నా అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ నా అనే భావన ఈ మంచి గుణాలకు దూరం చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో నాది నాది అనేది విడిచి మనది, అంత మనందరిది, నేను వేరే కాదు, నువ్వు వేరే కాదు, అందరిలో ఉండేది ఆ పరమాత్మనే, ఆ దైవమే, నాలో ఉండే ఆత్మనే, వారిలో ఉండేది కూడా ఆత్మనే, మనందరం ఒకటే అన్న భావన మనం తెలుసుకుంటాం. అప్పుడు అందుకే ఈ అన్ని గుణాలకి సంస్కరించి ఆ సత్యాన్ని మనకు తెలియజేసేదే ఈ ధ్యానము. మనము మానవుడిగే కాదు, మాధవుడిగా మార్చేదే ఈ ధ్యానం అనే గొప్ప సంస్కరణ జరుగుతుంది ధ్యానం నుంచి. అందుకే ఈ ధ్యానం అనేది అన్నిటికంటే గొప్పది. అందుకే మనము ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానం అనేది ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు, ఏ భయము ఉండదు. అంతటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ ధ్యానం. ఇంకొకటి చెప్తాం, మనం ఎంత ఉన్నా మనమైతే పోయేటప్పుడు పట్టుకుపోలేము అని. కానీ ఈ ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానము మన జన్మలకి మనము తీసుకెళ్తాము. ఇందాకే చెప్పాం కదా, పాపం ఉంటే గత జన్మలో చేసిన పాపం అంటాం, గత జన్మలో చేసిన పుణ్యం అంటాం. అంటే మనము చేసే మంచి పనులే మనము ముందు జన్మలకు కూడా తీసుకుంటాము. ఇన్ని రోజులైతే మనకు ఆ సత్యం తెలియలేదు. మంచి పనులు చేస్తే మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో ఏమైతే అనుభవిస్తున్నాము, కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, ఇవన్నీ మనం చేసుకున్నవే అన్న సత్యం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి మనము మంచిగా ఉందాము, మంచి పనులే చేద్దాము, చేతనైనంత సహాయం చేద్దాం, చేతనైనంత సేవ చేద్దాము. ఇంకోటి, మనం ధ్యానం చేయకపోని జన్మ అయితే తీసుకోవాల్సిందే. కానీ ఈ సత్యం తెలుసుకున్నాం కాబట్టి శాకాహారిగా ఉంటూ, మంచిగా ఉంటూ, ఇంకొకరికి నొప్పి కలగకుండా మంచి గుణాలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జీవితమే ఉంటుంది. ఇలా ఇవ్వాల్సిన జీవితమే ఉంటుంది, కానీ ఇలా చేయి చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకే మనము ఎవరినైతే ఇప్పుడు చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు, లైఫ్ లో ఎంత బాగా జీవిస్తున్నారు అని అయితే మనం అనుకుంటున్నామో అలాంటి మంచి జీవితాన్ని మనం పొందవచ్చు అనే సత్యం మనం తెలుసుకుందాం. ఆ మంచి జీవితానికి మనకు ఆ తెలిపేది, మంచి జీవితం ఎలా జీవించాలనే తెలిపే సత్యం మనకు తెలిసేది ఈ ధ్యానం వల్లనే. అందుకే ఈ ధ్యానము అన్నింటికంటే గొప్పదని. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కోటి కోటి కృతజ్ఞతలండి. మరొక్కసారి మన గురు దంపతులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు కోటి కోటి ధన్యవాదాలు.